నమస్కారం. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుందండి. హోలీ ఫెస్టివల్ సందర్భంగా ఒక 11 ఏళ్ల చిన్నారి టెర్రస్ పైనుంచి వాటర్ బెలూన్ అనేది కిందకి ఇసిరేసిందనమాట. అంటే అందులో కలర్స్ నింపి ఆ బెలూన్స్ అనేది కిందకి ఇసిరేసింది. ఆ బెలూన్ ఎళ్లి డైరెక్ట్‌గా ఒక బుర్కా ధరించిన ఒక ముస్లిం యువతి మీద పడింది. అక్కడి వరకు ఆమె వదిలేసుంటే అయిపోతుండే. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి కంప్లెయింట్ చేసింది. నాకిట్లా ఒక వాటర్ బెలూన్ అనేది కొట్టారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పింది. వాళ్ళందరూ ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ కట్టకట్టుకొనొచ్చి ఈ 11 ఏళ్ల చిన్నారి ఇంటికెళ్ళిపోయిందనమాట నైట్. ఆర్గ్యుమెంట్ అయింది బాగా. ఆ ఫ్యామిలీకి, ఈ ఫ్యామిలీకి చిన్న తగాదా జరిగింది. మొత్తానికైతే ఈ చిన్నారి ఏదైతే 11 ఏళ్ల చిన్నారి ఉందో వీళ్ళ వీళ్ళ తరపున ఫ్యామిలీ మెంబర్స్ సారీ కూడా చెప్పేసారు ఆల్రెడీ. బట్ ఈ క్రమంలో చేతికి ఏది దొరికితే వాళ్ళు ఇటుకలు, రాళ్ళు, కట్టెలతోనొచ్చి ఎట్లా పడితే అట్లా కొట్టారనమాట. ఆ గొడవలో పాపం 26 సంవత్సరాల తరుణ్ కుమార్ అనే ఒక యువకుడు అతను చనిపోయాడు వాళ్ళ దెబ్బలకి. కూర్చొని మాట్లాడుకునే ఒక డెసిషన్‌కి వీళ్ళు ఇంత దారుణంగా కొట్లాడుకొని పాపం అభం శుభం తెలియని ఒక 26 సంవత్సరాల అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమండి. అతని భవిష్యత్తు, అతని ఫ్యూచర్ ఎంత ఉండేది అసలకి. ఒకసారి ఆలోచించండి. ప్రతి చిన్నదానికి ఆవేశంతో ఊగిపోయి ఇది రిలీజియన్ ఇష్యూనా ఏంటనేది మీకే వదిలేస్తున్నాను. సో మరిన్ని కొత్త వీడియోస్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.